హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్ క్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ 18 సంవత్సరాల కళ నెరవేరింది, 11 చౌళ్ళతో తెల్లారింది. ప్రతి ఆర్సీబీ పైన ఒకటే కోరుకున్నాడు, ఈసాల కప్పు నందే అని. అలాంటిది 18 సంవత్సరాల తర్వాత ఆ కళ నెరవేరింది. 18 సంవత్సరాల తర్వాత ఆ కళ నెరవేరడంతో ప్రతి ఒక్కరూ అంబరాలకి ఎక్కిపోయారు. ఇలాంటివి ఆ వీడియోస్ అన్ని ఎలాగో వైరల్ అయ్యాయి, ప్రతి ఒక్కరు ఇన్స్టాలోనే యూట్యూబ్ లోనే చూస్తూ ఉంటారు. కానీ మొదటి రోజు కర్ణాటక గవర్నమెంట్, ఇక్కడ నేను చెప్తుంది కర్ణాటక గవర్నమెంట్, విక్టరీ ప్రైడ్ పేరు మీద ఆర్సీబీ రోడ్ షో చేయాలని కర్ణాటక గవర్నమెంట్ నిర్ణయించింది. ఇక్కడ మరీ చెప్తున్నాను, కర్ణాటక గవర్నమెంట్. దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అన్నది మీకు తర్వాత చెప్తాను. వాళ్ళు చేసిన మొట్టమొదటి పరిపాలన ఏంటి అంటే, విధానసభ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ టాప్ బస్ స్టాప్ మీద ఈ రోడ్ షో ఉండాలి అని. ఎంతవరకు కిలోమీటర్లు అంటే 1.5 కిలోమీటర్ దూరం మాత్రమే. ఇది ఎలా అంటే 2007, 2024, 2011 వరల్డ్ కప్ ఇండియా గెలిచిన తర్వాత ఎలాగైతే రోడ్ షో చేశారో అదే పద్ధతిని పాటిద్దామని వాళ్ళు అనుకున్నారు అనమాట. 5 నుంచి 6 వరకు గంట సేపు రోడ్ షో చేయాలని అనౌన్స్మెంట్ చేశారు ఒక ముందు రోజు మాత్రమే. ఇప్పటికి ఎంత జనం వస్తారు అనే ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి మాత్రం తెలీదా? కర్ణాటక గవర్నమెంట్ కి తెలీదా? తెలిసే ఉంటుంది. రోడ్ షో ఆగిపోయింది ఎందుకంటే అప్పటికే విధానసభ దగ్గర ఎక్కువ జనాభా ఉన్నారని తెలిసి, హెవీ క్రౌడ్ ఉన్నదని తెలిసి సీఎం సిద్ధరామయ్య కూడా టీం మెంబర్స్ తో ఉన్నాడు. డిప్యూటీ సీఎం శివకుమార్ గారు కూడా అక్కడే ఉన్నారు. విధాన సౌధ దగ్గర అంత జనం చూసిన డిప్యూటీ సీఎంలు ఇక్కడే వాళ్ళని సన్మానించి పంపించేయాల్సింది చిన్నస్వామి స్టేడియం వరకు తీసుకొచ్చారు. అక్కడ సెరెమనీ కూడా స్టార్ట్ చేశారు. బయట జరుగుతున్న విషయం, చనిపోయారని జరుగుతున్న విషయం ఇప్పటికే సీఎం కి డిప్యూటీ సీఎం కి ఎంతో కొంత తెలిసే ఉంటది, ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఉంటది. కానీ 15-20 నిమిషాల్లో దాన్ని క్లోజ్ చేస్తారు కూడా. అది పద్ధతిగానే. కాకపోతే బయటకు వచ్చి ఏం చెప్తున్నారు వాళ్ళు, సిద్ధిరామయ్య ఏం చెప్తున్నారంటే పోలీస్ కమిషనర్ దయానందని అండ్ హేమంత్ కుమార్ ఏడీజీపీ అని సస్పెండ్ ఆర్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానని చెప్పాడు. ఎందుకు అంటే నిర్లక్ష్యం కారణంగా అని. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు, మేము అసలు పర్మిషన్ ఇవ్వలేదు అని అంటున్నారు అనమాట. పర్మిషన్ ఇవ్వలేని ఒక ఈవెంట్ కి ఒక స్టేట్ సీఎం ఎలా వెళ్తాడు? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఒక స్టేట్ సీఎం ఒక ఈవెంట్ కి గానీ ఎక్కడికైనా ప్లేస్ కి గానీ వెళ్తుంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ బట్టి అతను ఏ పనైనా చేయాలి. ఇది రాజ్యాంగ నియమం. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే 3వ తారీఖు నైట్ వీళ్ళకి తెలిసింది ఆర్సీబీ విన్ అయ్యింది అని. 4వ తారీఖు ఈవినింగ్ కల్లా ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియం లోకి వచ్చింది. ఈవెంట్ ఆర్గనైజేషన్ చేశారు. వాళ్ళందరూ టికెట్స్ గానీ పాసెస్ గానీ ఏమీ లేవు. ఎందుకు అంటే ఇంత తక్కువ టైంలోనే పెట్టడం కూడా అసాధ్యం. కర్ణాటక గవర్నమెంట్ ఈ ఈవెంట్ ని కండక్ట్ చేయమని డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కు కాంట్రాక్ట్ ఇచ్చింది. అసోసియేటివ్ గా కర్ణాటక స్టేట్ అసోసియేషన్ అండ్ ఆర్సీబీ ఫ్రాంచైజ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇప్పుడు తప్పంతా ఎవరిదని చెప్తున్నారు, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు. అది ఎంతవరకు రైట్ అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళలో కొంత తప్పు ఉన్నది కాబట్టి గేట్ నెంబర్ 7 దగ్గర ఫ్రీ టికెట్స్ పాసెస్ ఇస్తున్నారని ఎవరో పుకారు లేపడం వల్ల వందలాది జనాభా ఒకసారిగా గేట్ నెంబర్ 7 దగ్గరికి రావడం వల్ల తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, 50 మందికి పైగా సివియర్ గాయాలయ్యాయని రిపోర్ట్ తెలిపింది. దీనికి సమాధానంగా చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య ఏం చెప్పారంటే, ఇర్రెస్పాన్సిబిలిటీ అండ్ ఆర్గనైజేషన్ కేర్లెస్ వల్ల ఈ 11 మంది చావులు అండ్ 50 మంది ఇంజ్యూర్ అవడానికి కారణం అని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎవరెవరి మీద అంటే ఆర్సీబీ ఫ్రాంచైజ్ మీద, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మీద అండ్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మీద కూడా వీళ్ళందరూ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీద కేసు ఫైల్ అయ్యింది. ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్ మీద ఎందుకు కేసు పడలేదన్న విషయం నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ అంతమంది చావులకి ఎవరి కారణం అంటే 50% పైగా ఛాన్సెస్ ఓన్లీ ఇక్కడికి వెళ్లి గేట్ నంబర్ 7 దగ్గర నుంచున్న గేట్ల కోసం టికెట్ల కోసం వెయిట్ చేసిన మనుషులది అని నేను 100% చెప్పగలను. మిగిలిన 50% వీళ్ళందరూ వస్తారు. అంటే డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ గానీ, లేకపోతే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ గానీ, ఆర్సీబీ ఫ్రాంచైజీ గానీ, కర్ణాటక గవర్నమెంట్ అండ్
పోలీసు యాజమాన్యం కింద వస్తుంది. 50% కన్నా ఎక్కువ తప్పు వీళ్ళదే. కొంచెం హార్స్గా చెప్పినా ఇదే నిజం అనమాట. యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ గా నేను కూడా దీని విషయం తీవ్రంగా చింతిస్తున్నాను. అంతకన్నా ఏమీ చేయలేని పరిస్థితి నాది కూడా. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 11 మంది చనిపోయారని అందరూ అనుకుంటున్నారు. వాళ్ళకి ఎక్సలేటివ్ 10 లక్షలు ప్రకటించారని అందరూ అనుకుంటున్నారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. వాళ్ళు కోలుకోవాలి, వాళ్ళ కుటుంబాలకు కూడా వాళ్ళ ఆధారంగా. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే నాకు కూడా ఒక టైంలో యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉందో నాకు కూడా తెలుసు అనమాట. 11 మంది చనిపోయారంటే 11 మందే కాదు, 11 కుటుంబాలు బాధపడతాయి. 50 మంది ఇక్కడ గాయపడ్డారంటే 50 మందే కాదు, 50 మంది కుటుంబాలు అలా బాధపడతాయి, చింతిస్తాయి. దేశంలోనే నంబర్ 1 ఎక్కువగా అభిమానించే ఒక టీంలలో 11 మంది చనిపోవడం, 50 మంది పైగా గాయాలవడం, ఇది చాలా చాలా దురదృష్టకరం. నేను చెప్పుకోలేని విషయం అనమాట. కానీ ఇలాంటివి ఇంకా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ పైన. అంటే ఇక్కడ వీడియో చూస్తున్న నీ పైన, ప్రతి అభిమాన పైన. ఇలాంటి అభిమానులతో చాలా మంది చనిపోతున్నారు. అలాంటి చనిపోయే పరిస్థితి ఇండియాలో ఇంకా రాకూడదు. ఎందుకంటే ఇలా చనిపోయిన వాళ్ళు ఈ భారతదేశంలోని తొక్కిసలాటలో, గోల్డ్లోని తొక్కిసలాటలో చనిపోయే వాళ్ళు ఇండియా టాప్ పొజిషన్ లో ఉంది. అలాంటి పొజిషన్ మనం ఎందుకు కల్పించుకోవడం? కరెక్ట్ గా 6 నెలల క్రితం ఇదే సంఘటన హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ దగ్గర కూడా జరిగింది. అక్కడ శ్రావతి అనే ఆవిడ చనిపోయింది. వాళ్ళ కుమారుడు సివియర్ గా ఇంజూర్ అయ్యాడు సినిమా రిలీజ్ ఫంక్షన్ కోసం. అప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయించింది, కేసు కూడా పెట్టింది, కోర్టులో కేసు కూడా వేసింది. కేసు ద్వారా బయటకు వచ్చి తను మళ్ళీ నిరూపించుకున్నాడు. ఈ విషయంలో ఒకటి ఏంటంటే ఇక్కడ అల్లు అర్జున్ పొరపాటు ఉంది కానీ తప్పు చేయలేదు. ఆ పొరపాటు వల్ల ఒక ప్రాణం పోయింది. ఎందుకంటే ఆయన వచ్చిన పొరపాటు ఏంటంటే అక్కడ ఉన్న సంధ్యా థియేటర్ కన్నా కొద్దిగా ముందుగా బయటకు వచ్చి హాయ్ చెప్పడం తప్ప తొక్కి స్పాట్లో చనిపోయారు. ఆయన ఏంటి ఒక పొరపాటు మాత్రమే, తప్పు కాదు ఇక్కడ. ఆ రీజన్ బట్టి ఆయన బయటకు వచ్చారు. సేమ్ ఇదే కన్సర్న్ ఆర్సీబీ ఫ్రాంచైజీ గానీ జరుగుతుంది. డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసింది పొరపాటు, తప్పు కాదు. తప్పు వేరు, పొరపాటు వేరు. పొరపాటుకి ఎక్స్క్యూజ్ ఉంటుంది, తప్పుకి ఉండదు. సో ఈ కోర్టు నమ్మింది కాబట్టి వీళ్ళు కూడా ఏదో విధంగా బయటకు వచ్చేస్తారు, జరుగుతుంది. కానీ 11 మంది చావులు, 50 మందికి పైగా గాయాలు అవడానికి జస్టిస్ మిషన్ జరిగే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇది ఒక విపత్తు, దాన్ని ఏమీ చేయలేని పరిస్థితి. కరెక్ట్ గా 6 నెలల తర్వాత మళ్ళీ 14/6/2025 అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అల్లు అర్జున్ కి అదే సినిమాకి గద్దర్ అవార్డు ప్రకటించారు. ఎందుకంటే ఆయన నటన అంత బాగుంది కాబట్టి. సో ఇక్కడ ఎవరిది తప్పు అంటే మళ్ళీ చెప్తున్నాను, అక్కడికి వెళ్ళిన ఆ మనుషులదే చాలా వరకు. మీరు దాన్ని అవాయిడ్ చేసి పబ్లిక్ ఎక్కడ దూరంగా, పబ్లిక్ ఎక్కువ ఉన్నారో అక్కడ దూరంగా ఉండడమే చాలా వరకు సేఫ్. మనతో పాటు మన కుటుంబం ఉన్నది, అది టీవీలోనే మొబైల్లోనే హ్యాపీగా చూసుకునే పరిస్థితి ఉంటుంది. మహాకుంభమేళాలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో తొక్కిసలాటలో చాలా మంది చనిపోయారనమాట. ఒకవైపు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, ఇంకోవైపు కరోనా ద్వారా మనుషులు చచ్చిపోతున్నారు. నిన్న కాక మొన్న అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఒక ఫ్లైట్ కూలిపోయి ప్రమాదంలో 270 మంది పైగా చనిపోయారన్నమాట. మన దేశంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని దేవుని ప్రార్థిద్దాం. అలాంటి వాటికి దూరంగా ఉంటూ మనం రక్షించుకుందాం. కానీ మన దేశ జనాభా ఎంత గొప్పవారంటే, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇండియా పాకిస్తాన్ వార్ అయినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీ వాళ్ళు అడిగారు, వాలంటీర్ కావాలి, ఎవరైనా కావాలని అడిగితే వేలాది మంది అక్కడ రాత్రి వెళ్ళారు. అందులో డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళందరూ ఉన్నారు. ఆఫ్ ద నేషన్ అలాంటిది. పహల్గామ్ లో సంఘటన జరిగిన వెంటనే మళ్ళీ 1 మంత్ దాటక ముందే పహల్గామ్ కి చాలా మంది టూరిస్టులు వెళ్ళారు. మన దేశ ఆర్మీ అలా మనల్ని రక్షిస్తుందనే నమ్మకంతో. అమర్నాథ్ యాత్ర కూడా చాలా మంది ఎక్కువ జనాభా వెళ్ళారు. ఎందుకంటే అక్కడ కూడా టెర్రరిస్ట్ అటాక్లు అయినా మేము చచ్చిపోయినా పర్లేదు, మన దేశం కోసమే చచ్చిపోతామని. అలాంటి ప్లేస్ లో జనాభా చనిపోయినా పర్వాలేదు. కానీ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం నా అభిప్రాయం. అలాంటి కండిషన్ లో చనిపోతే, దేశం కోసం చనిపోతే, ఇలాంటి సిచ్యువేషన్ లో చనిపోతే ఒక ఫ్యాన్ గా చనిపోతే, ఫ్యాన్ ఒక్క దాని మాత్రమే ఉంటది. కానీ దేశం కన్నా ఫ్యాన్ గొప్పతనం కాదు. దేశం కోసం లేకపోతే మీ ఇంటి కోసం మాత్రమే. ఇంతటితో వీడియో కంప్లీట్ అయ్యింది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, మీకు నెక్స్ట్ వీడియో ఏదైనా మంచి వీడియో, మంచి టాపిక్ ఏదైనా చేయాలంటే కింద కామెంట్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.